ఐఐటీలో ట్రిపుల్ ఐటీలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. కష్టాల మీద కష్టాలు, కన్నీళ్ల మీద కన్నీళ్లు. ఆ దేవుడు రాసిన రాత ఆ కుటుంబానికి శాపంగా మారింది. ఒకవైపు గుండె కోత, ఇంకోవైపు విధి ఆడిన వింత నాటకం. పక్షవాతంతో 10 ఏళ్లు మంచాన ఉన్న భర్త చనిపోయిన బాధ ఇంకా తీరలేదు. అల్లుడు దూరమై అనాథగా మిగిలిన కూతురుని చూసి ఏడ్చిన కళ్ళు ఇంకా ఆరలేదు. అంతలోనే ఆ ఇంటి దీపాలు ఎప్పటికీ ఆరిపోయాయి. కాలం చేసిన గాయం మానక ముందే అగ్నిదేవుడు ఆ ముగ్గురి ప్రాణాలను బూడిద చేశాడు. కలలో కూడా ఊహించని ఈ ఘోర ప్రమాదం నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో గురువారం అర్ధరాత్రి ఒకే కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. అమ్మమ్మ, మనవడు, మనవరాలు ఒకేసారి మంటల్లో చిక్కుకొని ప్రాణాలు వదిలిన తీరు స్థానికులను కన్నీరు పెట్టిస్తోంది. మిర్యాలగూడ పట్టణంలోని కలాల్వాడలో వనం చంద్రకళ అనే 45 ఏళ్ల మహిళ నివసిస్తోంది. ఆమె భర్త సైదులు గత 10 ఏళ్లుగా పక్షవాతంతో మంచానికే పరిమితమయ్యాడు. చంద్రకళ ఇళ్లలో పనులు చేస్తూ కుటుంబాన్ని సాకుతూ వచ్చింది. దురదృష్టవశాత్తు నెల రోజుల క్రితమే సైదులు అనారోగ్యంతో మృతి చెందాడు. ఆ బాధలోనే చంద్రకళ కాలం వెళ్లదీస్తోంది. ఆమెకు 2 కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె నక్క ధనమ్మ భర్త కూడా 10 ఏళ్ల క్రితమే చనిపోయాడు. దీంతో ధనమ్మ తన కుమారుడు లక్ష్మణ్, కుమార్తె ప్రణతితో కలిసి తల్లిదండ్రుల వద్దే ఉంటుంది. కూలీ పనులు చేస్తూ పిల్లలను చదివిస్తోంది. 3 రోజుల క్రితం ధనమ్మ ఇళ్లలో పనులు చేసుకునేందుకు పిల్లలను తల్లి చంద్రకళ వద్దే ఉంచి పూణె నగరానికి వెళ్ళింది. అయితే రాత్రి చంద్రకళ తన మనవడు, మనవరాలతో కలిసి ఇంట్లో నిద్రపోయింది. ఆ ఇల్లు రేకులతో నిర్మించింది కావడంతో అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా విద్యుతఘాతం సంభవించింది. వైర్లు షార్ట్ సర్క్యూట్ కావడంతో ఇల్లంతా మంటలు వ్యాపించాయి. గాఢ నిద్రలో ఉన్న చంద్రకళ, లక్ష్మణ్, ప్రణతి బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. చుట్టుపక్కల వారు గమనించి మంటలను ఆర్పేందుకు పరుగులు తీశారు. వారు ప్రయత్నిస్తుండగానే ఇంట్లోని గ్యాస్ సిలిండర్ భారీ శబ్దంతో పేలిపోయింది. దీంతో మంటలు మరింత ఉధృతంగా మారాయి. ఇల్లంతా నిప్పుల గుండంలా మారిపోయింది. ఆ మంటల మధ్యలో చిక్కుకున్న ముగ్గురు ప్రాణాల కోసం అల్లాడిపోయారు. చంద్రకళతో పాటు 16 ఏళ్ల లక్ష్మణ్, 14 ఏళ్ల ప్రణతి అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు మంటలను అదుపులోకి తెచ్చేసరికి అంతా అయిపోయింది. ఆ ముగ్గురి శరీరాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న డీఎస్పీ రాజశేఖర్ రాజు, 1వ పట్టణ సీఐ నాగభూషణ్ రావు, ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాస్, అగ్నిమాపక అధికారి యాదగిరి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోలీసులు మృతదేహాలను వెలికితీసి స్థానిక ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం గురించి పూణెలో ఉన్న ధనమ్మకు సమాచారం అందించారు. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన పిల్లలు, కన్న తల్లి ఒకేసారి అగ్నికి ఆహుతయ్యారనే వార్త వినగానే ఆమె గుండె పగిలిపోయింది. కష్టాల్లో ఉన్న ఆ కుటుంబాన్ని విధి ఇంత దారుణంగా దెబ్బతీయడం స్థానికులను తీవ్రంగా కలిచివేస్తోంది. ఒకే ఇంట్లో ముగ్గురు చనిపోవడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.